మంత్రపాఠ. सहना भवतु सहनौ भुनक्तु सवीर्यं भवतु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 5వ అధ్యాయంలో చెప్పుకున్నట్టే జీవాత్మ అంటే భోగాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తుందో, సాంసారిక భోగాన్ని ఎప్పుడు త్యాగం చేస్తుందో అప్పుడు జీవాత్మ యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అన్నప్పుడు జీవాత్మ సమాధి స్థితిలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, మోక్షంలో ఉంటుంది. అంటే సమాధి, సుషుప్తి, మోక్షం ఏ రకంగా ఉంటుంది? బ్రహ్మ రూపంలో ఉంటుంది. బ్రహ్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మ నిత్య ఆనంద స్వరూపంతో యుక్తమై ఉంటాడో అలాగా ఎప్పుడు సాధకుడు వ్యక్తి యోగ సాధన ద్వారా సమాధి స్థితిని పొందగలుగుతారో, సమాధి అంటే మహోదయ బ్రేక్ అయిపోతుంది వాయిస్. సో అది సమాధి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక ఎంత బ్రేక్ అయిపోతుంది వాయిస్. సో జీవాత్మక స్వరూపం భోగాలు అనుభవించే త్యాగం చేసినప్పుడు సమాధి స్థితిలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, మోక్షంలో ఉంటుంది. అంటే బ్రహ్మరూప స్థితి, బ్రహ్మ యొక్క స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది జీవాత్మ యొక్క స్వరూపం అనేది. అంటే ఆత్మయంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అన్ని విషయాలు త్యాగం చేస్తాం కాబట్టి అక్కడ ఒకే విషయంలో బ్రహ్మలో లీనం అవుతాం కాబట్టి అక్కడ మనిషికి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంత ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ స్థితిలో ఉంటుందని చెప్పాము. అలాగే వీటి మధ్య మూడింటి మధ్య తేడా ఏమిటంటే, ఈ మూడు సమాధి అని చెప్పావు కదా, జీవాత్మ సంసారిక విషయాన్ని త్యాగం చేసినప్పుడు సమాధిలో ఉంటుంది, సుషుప్తి, మోక్షం చెప్తుంది కదా. వాటి మధ్య పరస్పరం భేదం ఏంటి, వాటి మధ్య వ్యత్యాసం ఏంటి అని అడిగినప్పుడు ద్వయోహు సబీజత్వం అన్యస్య తద్హతి. అట్లు సమాధి స్థితి అనేది, సుషుప్తి స్థితి అనేది ఇది శరీరంతో యుక్తమై ఉండి అనుభూతిని పొందేటువంటి స్థితి అన్నమాట. సమాధి కూడా మన మానవ శరీరంలో మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ధ్యానం యొక్క స్థితి బాగా ఉచ్ఛ స్థితి కలిగినప్పుడు మనకు సమాధి ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. అంటే శరీరంతో యుక్తమై ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగే సుషుప్తి కూడా మనం గాఢ నిద్ర బాగా నిద్రపోతాం కదా, అది కూడా సుషుప్తి కూడా శరీరంతో యుక్తమై ఉంటుంది. కాబట్టి ఈ రెండు సమాధి సుషుప్తిలో ఏదైతే బ్రహ్మరూపత అని చెప్పామో ఇది సశరీరంతో యుక్తమై ఉన్నప్పుడు అనుభూతిని పొందుతూ ఉంటాము. అలాగే మోక్షేషు బ్రహ్మరూపత అనేది ఇక్కడ శరీరం ఉండదు, శరీరం త్యాగం చేసి మోక్షంలోకి వెళ్ళిపోతాం. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఆ జన్మ ఉన్నప్పుడు మన జీవాత్మ ఎక్కడ ఉంటుంది? పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది అన్నమాట. అక్కడ బ్రహ్మరూపతో ఉంటుంది. ఈ 3 రకాల స్థితిలో బ్రహ్మస్థితిని పొంది ఉంటుంది జీవాత్మ.
కాబట్టి చాలా మంది అంటారు అంటే మాకు సమాధిలో అంటే ధ్యాన స్థితిలో మనకు మోక్షం కలుగుతుంది, అంటే ఆనందం కలుగుతుంది, సుషుప్తిలో మంచి ఆనందం కలుగుతుంది, ఆనంద అనుభూతి కలుగుతుంది, బ్రహ్మరూప స్థితి కలుగుతుంది, మరి మాకు మోక్షం ఎందుకు? మోక్షం ఎందుకు అంటే మనం ఈ శరీరాన్ని త్యాగం చేసి ఆ శరీరం త్యాగం చేసిన తర్వాత ఎవరికి తెలుస్తుంది ఎక్కడ ఏ స్థితిలో ఉంటాం మనకేం తెలియదు కదా. మోక్షానికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే బాగా ధ్యాన స్థితిలో సమాధిని పొందుతూ సుషుప్తిలో బాగా మంచి ధార్మికమైన క్రియాకలాపాలు ధార్మిక క్రియానుష్ఠానాలు చేసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడే దీనహీనులకు వాళ్ళకి సేవ చేసుకుంటూ పరోపకారం చేసుకుంటూ ఇక్కడే సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు కదా. అంతకన్నా విశిష్టమైన ఆనందం ఏముంటుంది అక్కడ? ఇక్కడ సమాధి బ్రహ్మరూపత అనేది సమాధిలో కూడా ఉంటుందన్నావు, బ్రహ్మరూపత సుషుప్తిలో కూడా ఉంటుందన్నావు. అటువంటిప్పుడు మనం మోక్షం కోసం వెళ్ళడం ఎందుకు? మోక్షం అంటే ఏమిటి? శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళాలి. శరీరం త్యాగం చేసినప్పుడు ఎలా ఏ స్థితి ఉంటూ మనకేం తెలియదు. అటువంటి స్థితి పొందడం కన్నా సమాధి స్థితిలో ఉండేది సుషుప్తిలో ఉండే స్థితిని ఎదుట బ్రహ్మరూపత అంటున్నావు కదా. ఆ బ్రహ్మరూప మోక్షంలో ఉండే బ్రహ్మరూపత సమాధి సుషుప్తిలో ఉండే బ్రహ్మరూపత రెండు సమానమైనప్పుడు దానికోసం ఎందుకు కష్టపడడం? అలా కూడా ఆలోచిస్తుంటామట. కానీ సమాధి సుషుప్తిలో ఉండే బ్రహ్మరూపత అనేది ఇది ఎంతవరకు అయితే నువ్వు సమాధిలో కూర్చుంటావో, సుషుప్తి ఎంతవరకు నువ్వు నిద్రపోతూ ఉంటావు, గాఢ నిద్ర, అది కూడా అప్పటి వరకు ఆ సమాధి ఉంటుంది. తర్వాత బ్రహ్మరూపత ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి లేచినప్పుడు నిరంతరంగా ఉండదు కదా. కానీ మోక్షంలో కంటిన్యూటీ ఉంటుందన్నమాట, నిరంతరంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సుఖం ఏదైతే సుఖం మనకు ఈ సుఖం ఇంకా ఎల్లప్పుడూ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, అటువంటి సుఖము ఇంకా మధ్య ఎటువంటి వ్యవధానం లేకుండా నిరంతరంగా ముక్తి కాలం ఎంతవరకైతే ఉందో ఆ ముక్తి కాలం వరకు అయిపోయేంత వరకు నిరంతరంగా నిత్య ఆనందంలో పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రతమై ఉంటామన్నమాట. అక్కడ స్వచ్ఛందత ఉంటుంది. ఈ సంకల్ప మాత్రం చేత అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. నీకు పరమానంద స్థితిలో ఉంటాయి. అక్కడ లేశ మాత్రం దుఃఖం ఉండదు అన్నమాట. అటువంటి ఉచ్చ స్థితి అనేది మోక్షంలో కలుగుతుంది అన్నమాట. ఇది కూడా స్థితే కాబట్టి ఒక అనుభూతి. ఈ అనుభూతి సహాయం చేత నేను ముక్తి కోసం ఇక్కడ సమాధిలో ఇంత స్థితి నాకు కలుగుతుంది, సుషుప్తిలో ఇంత స్థితి కలుగుతుంది అంటే మోక్షంలో ఎంత స్థితి కలుగుతుంది, ఆ అనుభూతి సహాయం చేత మనం మోక్షానికి వెళ్ళిపోతామట. అందుకే ధ్యానం ద్వారా మనకి ఎటువంటి అయితే అనుభూతి కలుగుతుందో ఒక క్షణకాలం కలిగేటువంటి అనుభూతి కూడా మనకు మహాన్ ప్రయత్నాన్ని చేయిస్తుందండి. అంటే మహాన్ ప్రయత్నం చేయించడానికి ప్రేరేపిస్తున్నామట. ఆ క్షణకాలంలో వచ్చే సుఖానుభూతి ఏదైతే ఉందో, ఆనందానుభూతి ఏదైతే ఉందో అది మన మాటల్లో చెప్పలేంత ఆనందం ఉంటున్నమాట. అందుకే ఆ అనుభూతి సహాయం చేత మనం నిరంతరంగా అటువంటి అనుభూతి నిరంతరంగా పొందాలని చెప్పి మనం విశిష్టమైన ప్రయత్నం, విశిష్టమైన పురుషార్థం చేసి, శాస్త్రాధ్యయనం చేసి, తపస్సు చేసి, అన్ని త్యాగం చేసి మనం దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ మనిషి శరీరంలో ధ్యానం చేస్తుంటే ఒక్క క్షణం, ఒక్క నిమిష కాలంలో మనసు స్థిరపడినప్పుడు ఏ విధంగా ఆనందానుభూతి కలుగుతుందో, అంటే కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలితం అనుభవించేటప్పుడు దాని యొక్క అనుభూతి, ఆ సంస్కారం మన మనసు మీద, మన చిత్తం మీద పడుతుందండి. అంటే అది మళ్ళీ స్మరించినప్పుడు ఆనందానుభూతి మనకి వెంటనే అది మళ్ళీ అనుభూతిని పొందవచ్చు అనమాట. ఆ అనుభూతి సహాయం చేత మనం వ్యక్తి ఎంతవరకే ముందుకు వెళ్ళగలుగుతామట. అంత ప్రయత్నం చేయిస్తున్నామట. ఎందుకంటే మనం ఆ మోక్ష స్థితిని మనం ఇంతవరకు అనుభూతిని పొందలేకుండా ఉన్నాం, వాటి యొక్క అనుభూతిని చూడలేకుండా పోతున్నాం. కాబట్టి మనకు దాని పట్ల అంత పూర్ణ సమర్పణ భావన, పూర్ణ ఏకాగ్రత భావన కలగడం లేదు. సాంసారిక విషయాల పట్ల, సాంసారిక వస్తువుల పట్ల, సాంసారిక పదార్థాల పట్ల మనకి ఏ విధంగా ఆ వస్తువుని చూసాం, ప్రత్యక్షంగా ఉంటున్నాం, అనుమానంగా వింటున్నాం, శబ్ద ప్రమాణంగా ఎక్కడో చోట చూస్తున్నాం. అది ప్రత్యక్షం ఉంది కాబట్టి, అనుభూతి ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నిస్తున్నాం. మనం ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆత్మ పరమాత్మ విషయాన్ని మనకు తెలియదు, ఉందో లేదని చెప్పి సందిగ్ధంగా ఉంది కాబట్టి మనకు అనుమానంలో ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాం. అట్లా పూర్తిగా సమర్పణ భావంతో మనం ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వచ్చే ఆనందానుభూతి ఒక్క క్షణకాలమైన ఆ క్షణకాల సహాయం చేత మనం మహాన్ ప్రయత్నం, మోక్షం కొరికే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆనందానుభూతి కలిగిందంటేనా సమాధిలో ఆ క్షణకాలం వరకు వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్నికి తిరిగి చూడండి, దాని సందేహం లేదు. ఒక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అంటే పూర్తిగా నిశ్శబ్దం చేయాలి. అన్ని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా బ్రహ్మరూపం అయిపోతుంది, బ్రహ్మమయం అయిపోతుంది. నీ శరీరం అంతా బ్రహ్మమయం అయినప్పుడు తేలికగా అయిపోతుంది. బాగా ఈ శరీరం వేరు, ఆత్మ వేరునే వ్యత్యాసం, భేదం, వివేకం నీకు వెంటనే సిద్ధిస్తున్నమాట. ఎప్పుడైతే ఈ వివేకం సిద్ధించిందో నీకు వెంటనే అప్పుడు కలిగే ఆనందానుభూతిని నువ్వు ఒక క్షణకాలం మిస్ చేసుకోకుండా నిరంతరంగా అప్పటికప్పుడు మొత్తం త్యాగం చేస్తావండి. అంత ఆనందాన్ని, అంత ఉత్కృష్టమైన స్థితిని కలిగిస్తున్నాం. అంత ఆనందానుభూతి ఉంటుంది, మాటలు చెప్పలేంత ఆనందం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి భోగాలను వదిలేస్తే బ్రహ్మరూపంలో ఉంటుంది. ఆ బ్రహ్మరూపంలో ఉండే స్థితి సమాధి, సుషుప్తి, మోక్షంలో ఉంటుంది చెప్పాము. ఇంట్లో సమాధి స్థితి, సుషుప్తి అనేది శరీరంతో యుక్తంగా ఉంటుంది. మోక్ష స్థితి అనేది అక్కడ శరీరం ఉండదు. అంటే సబీజం అనేది రెండిట్లో ఉంటుంది, బీజరహితం అనేది మోక్షంలో ఉంటుంది. తద్ హతి అంటే అక్కడ
సబీజ స్థితి అంటే భోక్తృత్వ బీజం అనేది ఉండదు అనమాట. సుషుప్తిలో సమాధిలో భోక్తృత్వం, భోగాలను అనుభవించాలనే కోరిక సమాధి తర్వాత సుషుప్తి తర్వాత మళ్ళీ కలుగుతుంది అనమాట. ఎందుకంటే శరీరం యొక్క ధర్మం కాబట్టి. కానీ మోక్షంలో అలాంటి స్థితి కలగదు. ఎందుకంటే అక్కడ మోక్షంలో శరీరమే లేదు కాబట్టి శరీరం ఉన్నంతసేపే భోగాలను అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఆ శరీరమే లేకపోతే భోగాలను అనుభవించాలన్న కోరిక కూడా ఇంకా కలగదు. ఆ బీజమే లేదనమాట. కాబట్టి మోక్షంలో తదహతి, మోక్షంలో ఆ బీజరహితమైన స్థితి ఆత్మకి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు 118 సూత్రం చూడండి. ఇందులో ఎదుర్కొన్న సందేహం చెప్పండి. ఇప్పుడు అస్తు తదిహి ప్రకృతం అనుసరామః. చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ 116 సూత్రం స్లైడ్ మీద చూడండి. పరంతు ఇది స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. సమాధి సుషుప్తితో ప్రత్యక్షం దృశ్యతే. సమాధిని ధ్యానంలో కూర్చున్నప్పుడు సమాధి స్థితిని బాగా ఏకాగ్ర స్థితి అని చెప్పి యోగ సాధకులు మనం చూస్తూ ఉంటాము. సుషుప్తి అనేది బాగా గాఢంగా నిద్రపోతున్నప్పుడు ఇది కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష అనుభూతి ఉంటుంది. ఈ రెండు సమాధి అనేది సుషుప్తి తయహు శరీరే వర్తమానత. ఈ రెండు కూడా శరీరంలో ఉండటం వలన, ఈ రెండు కూడా శరీరంలో ఉండే కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పరంతు కానీ మోక్షస్తు నా దృశ్యతే. చూడండి, పైన స్లైడ్ కనిపిస్తుంది. పరంతు మోక్షస్తు నా దృశ్యతే. మోక్షంలో అయితే అలా స్థితి మనకు కనిపించదు. మోక్షం అంటే శరీరం త్యాగం చేసిన ప్రత్యక్ష అనుభూతి లేదు ఇక్కడ. కానీ మోక్ష స్థితిలో మటుకు అది నాకు కనిపించడం లేదు. కాబట్టి తయోదేవ భవతు కృతకృత్యత. కాబట్టి సమాధి సుషుప్తి ద్వారానే మనకు కృతకృత్యత కలుగుతుంది. మోక్షం వల్ల కృతకృత్యత కలుగుతుంది అని చెప్పి అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే జన్మ సార్థకం ఎప్పుడవుతుంది? ఈ జన్మ ఎందుకు పుట్టాము, ఎందుకు ఏ కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి, ఇంతవరకు ఈ జన్మ ఎందుకు కలిగింది, ఈ జన్మలో ఇంతవరకు ఏం చేశాను, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి, బ్రహ్మాండం అంటే ఏమిటి, ఇటువంటి విషయాల పట్ల నీకు జిజ్ఞాస భావం అనేది తెలుసుకున్నప్పుడు నీ కృతజ్ఞత కలుగుతున్నామాట. ఇవన్నీ కృతజ్ఞత అనేది సమాధి సుషుప్తిలో మనకు కలుగుతుంది. కాబట్టి మోక్షం మామూలుగా ఇంతవరకు శాస్త్రం చెప్తుంది, మోక్షాన్ని పొందినప్పుడే నీ జన్మ సార్థకం అవుతుంది. అప్పుడే కృతజ్ఞత కలుగుతుంది. కృతజ్ఞత అంటే పూర్తిగా జీవనం ధన్యం అవుతున్నా. అంటే అనుకున్న లక్ష్యం ప్రకారంగా మానవుని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అత్యంత దుఃఖ నివృత్తి, లేశ మాత్రం లేకుండా పూర్తిగా దుఃఖాలను నివృత్తం చేసుకోవడమే జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యం, జీవాత్మ యొక్క ముఖ్య అత్యంత పురుషార్థం. ప్రారంభంలో చెప్పుకున్నాం సాంఖ్య దర్శనం యొక్క మొట్టమొదటి సూత్రము అత త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుఃఖాలను, అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ మూడు దుఃఖాలను అత్యంతంగా నివృత్తం చేసుకోవడమే, అత్యంతంగా తొలగించుకోవడమే జీవాత్మ యొక్క ముఖ్య పురుషార్థం, ముఖ్య ఉద్దేశము. దానికోసం ప్రయత్నం చేయాలి, అప్పుడే కృతజ్ఞత కలుగుతుంది చెప్పాం. సో అదే మనసులో పెట్టుకొని పూర్వపక్షి ప్రశ్నకర్త అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? సమాధి సుషుప్తి మన ప్రత్యక్షం కనిపిస్తున్నాయి, మోక్షం అంటే ప్రత్యక్షం కనిపించలేదు కదా, దాన్ని వదిలేసి ఈ సమాధి సుషుప్తి మనకు వలన కృతజ్ఞత కలుగుతుంది, అలా ఎందుకు అనుకోకూడదు? అత్ర ఉచ్యతే. దీనికి సమానం చెప్తున్నాడు సిద్ధాంతి. ద్వయోరివ త్రయస్యాపి దృష్టత్వాత్ నాతు ద్వౌ. ద్వయోరివ, ఏ విధంగా సమాధి నీకు ప్రత్యక్షంగా అనిపిస్తుందో సుషుప్తి ప్రత్యక్షం అంటున్నావో అలాగే ద్వయోరివ అంటే రెండింటికి సమానంగానే త్రయస్య అపి అంటే మూడోదంటే సమాధి మోక్షం కూడా, మోక్షస్య అపి దృష్ట, మోక్షం కూడా ప్రత్యక్షమైనది, ప్రత్యక్ష అనుభూతి ఉంది అన్నమాట. ప్రత్యక్షత్వాత్ అంటే ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి అది కూడా దానివల్లనే కృతజ్ఞత కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతం చెప్తుండ్రు. త్రయస్య అపి మూడోదానికి కూడా దృష్టత్వాత్ కనిపించడం వలన మనకు అది దానివల్ల కృతజ్ఞత కలుగుతుంది. నాతో ద్వౌ, రెండింటి వల్ల కృతజ్ఞత కలగదు. ఎప్పుడైతే మోక్ష స్థితి పొందుతామో అప్పుడే పూర్ణ లాభం కలుగుతుంది, కృతజ్ఞత కలుగుతుంది అనమాట. నాతో ద్వౌ, రెండింటి ద్వారా కాదు, మూడింటి ద్వారా కృతజ్ఞత కలుగుతుంది. మూడింటి ద్వారా అంటే ముఖ్యంగా మోక్షం ద్వారానే కృతజ్ఞత కలుగుతుంది.
ఆ సుషుప్తి సమాధి ద్వారా ఏమవుతుందంటే వాటి వల్ల మనకు ప్రేరణ కలుగుతుంది. సుషుప్తి సమాధిలో నీకు ఎప్పుడైతే ఆ బ్రహ్మదుపత బ్రహ్మానందం పొందావో ఆ బ్రహ్మానంద సహాయం చేతనే నేను నిరంతరమైన బ్రహ్మానందాన్ని పొందాలి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలని కోరికని కలుగుతున్నమాట. కాబట్టి కృతకృత్యత అనేది త్రయస్య మూడిటకు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి సిద్ధాంతికి చెప్పాడు. అందుకే త్రయస్యాపి దృష్టత్వ చూడటం వలన నాతో ద్వౌ రెండు కాదు అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. చూడండి భాష్యం, ద్వయోహు ఇవ త్రయస్యాపి దృష్టత్వాలు, ఆ రెండింటికి సమానంగానే ఏ విధంగా సమాధి సుషుప్తి మనం ప్రత్యక్షం కనిపిస్తున్నామో అలాగే త్రయస్య అంటే మోక్షస్య అపి మోక్షం కూడా దృష్టత్వం అది కూడా చూడటం వలన. ఎక్కడ ఏ రకంగా చూడండి, సమాధి సుషుప్తియోదివ సమాధి సుషుప్తికి సమానంగా తృతీయస్య అంటే మోక్షస్య అపి భవతు కృతకృత్యత ఆ రెండింటికి కృతకృత్యత కలుగుతుంది, కానీ మోక్షానికి కూడా అత్యంత కృతకృత్యత కలుగుతుంది, అత్యంత సార్థకం జన్మ యొక్క సార్థకం కలుగుతుంది. కాబట్టి మోక్షస్యాపి భవతు కృతకృత్యత. ఎందుకంటే త్రయస్య ఇది ఆర్ష ప్రయోగ, త్రయస్య ఇది ఆర్ష ప్రయోగ అంటే ఆర్ష అంటే ఋషి భావ ఆర్ష, ఋషి ప్రణీతమైన ఏతుందని ఆర్షం అంటాం. అంటే ఋషుల ద్వారా చెప్పబడింది, ఋషి మహర్షుల ద్వారా చెప్పబడింది అన్నమాట. బట్ మోక్షం కూడా మోక్షానుభూతి కూడా ప్రత్యక్షంగా మన అనుభూతిని పొందవచ్చు. కాబట్టి జీవన్ముక్తి అంటే జీతే అంటే జీవన అవస్థలో ఉంటూ కూడా మోక్షాన్ని పొందవచ్చు. అంటే ఈ జీవనం వెళ్ళగానే జీవనం త్యాగం చేయగానే ఈ శరీరం వదిలిపెట్టగానే నాకు మోక్షం కలుగుతుంది చెప్పి నీకు జీవనం ఉండంగానే అంతిమ స్థితి కర్మను నాశనం చేసుకున్నప్పుడు నీకు మోక్షం యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, నీకు మొత్తం అనుభూతి ప్రత్యక్షం కనిపిస్తుందండి. కాబట్టి శరీరం ఉండంగానే సమాధి స్థితి ఎలా ఉంటుంది, సుషుప్తి స్థితి ఎలా ఉంటుంది, మోక్ష స్థితి కూడా ఎలా ఉంటుంది, అది కూడా ఈ శరీరం తృప్తి ఉన్నప్పుడు అంతిమంలో అనుభూతిని పొందవచ్చు అన్నమాట. కాబట్టి అది ప్రత్యక్షం కనిపిస్తుంది. అందుకే త్రయస్య ఇది ఆర్ష ప్రయోగ, మోటికి కృతకృత్యత కలుగుతుంది. ఇది ఆర్ష ప్రయోగం అంటే ఋషి యొక్క ప్రయోగం అట. ఋషులు చెప్పారు కదా, దానికి సందేహపడాల్సిన అవసరం లేదు. ఋషులు ఏదైతే చెప్పారో అది మనకు ప్రామాణికం అనమాట. అందుకే త్రయస్య ఇది ఆర్ష ప్రయోగ. ఇక త్రయస్య అని సూత్రం చెప్పండి కదా, త్రయస్య అపి దృష్టత్వ మూటికి అంటే మోక్షం కూడా చూడబడింది ప్రత్యక్షంగా. అది ఆర్ష ప్రయోగం అంటే ఋషి యొక్క ప్రయోగం. మహర్షి కపిల్ మహర్షి మోక్షం కూడా ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ప్రత్యక్షం చెప్పాడు. కాబట్టి ఋషి యొక్క వచనం కాబట్టి ఇది కూడా స్వీకరించాలి అని చెప్పి చెప్తున్నా ఇక్కడ. త్రయస్యపి ఆర్ష ప్రయోగ. ఎందుకు? దృష్టత్వాత్ అంటే చూడబడడం వలన. ఏంటి దృష్టత్వాత్ అంటే శాస్త్ర దృష్టత్వం అంటే శాస్త్రంలో చూడబడిందన్నమాట, శాస్త్రం చెప్పబడిందన్నమాట. మనకు శాస్త్రం శబ్ద ప్రమాణం కదా, శబ్ద ప్రమాణం ద్వారా మనకు అది ప్రత్యక్షంగా ఋషి మహర్షులు పరమాత్మ మనకు చెప్తున్నమాట. ఇలా చేస్తే ఇలా ఉంటుంది చెప్పి, మోక్షం యొక్క స్మృతి ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చెప్పి, కర్మలు చేయాల్సిన కర్మలు చెప్పబడుతున్నాయన్నమాట. అందుకే దృష్టత్వాత్ అంటే శాస్త్ర దృష్టత్వం, శాస్త్రం చెప్పబడింది కాబట్టి, శబ్ద ప్రమాణం ద్వారా చెప్పబడింది కాబట్టి. కలు నిశ్చయంగా దృష్టత్వాత్ కలు నిశ్చయంగా చెప్పబడింది, చూడబడింది కాబట్టి మనకు మూడిట్లకు అంటే మోక్షస్యాపి మోక్షం కూడా వలన కూడా కృతకృత్యత కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. నతు ద్వే ఏవ రెండే కాదు, నతు ద్వే ఏవ రెండు మాత్రమే కాదు, తృతీయో మోక్షం అపి భవతి తృతీయమైన మోక్షం కూడా ఉంది. తథాచ అలాగే ఇంకా మోక్షవత్ దుఃఖాతీతే అంటే మోక్షంలో ఏమవుతుంది, దుఃఖాలు లేశమాత్రం ఉండవట. అంటే త్రివిధ దుఃఖాలు, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ మూడు దుఃఖాలు లేశమాత్రం ఉండవట, దుఃఖాతీతం అయిపోతాయన్నమాట. అంటే దుఃఖాతీతే నా తే ద్వే సమాధి సుషుప్తి సమే వా కృతకృత్యతాయాం. అందుకే సమాధి సుషుప్తి ద్వారా మాత్రమే కాదు, ముక్తి ద్వారా కూడా మనకు ప్రత్యక్షానుభూతి, దుఃఖ అత్యంత స్థితి కలుగుతుంది, అత్యంత నివృత్తి స్థితి కలుగుతుంది, దుఃఖం లేశమాత్రం ఉండదు, అటువంటి స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి మోక్షం వల్లనే కృతకృత్యత కలుగుతుంది. సమాధి సుషుప్తి ద్వారానే కాదు, సమాధి సుషుప్తి ద్వారా క్షణకాలం మాత్రమే మనకు కొంతకాలం మాత్రమే కృతకృత్యత కలుగుతుందన్నమాట, ఆనందానుభూతి పొందవచ్చు. కానీ మోక్ష స్థితిని పొందినప్పుడే, మోక్ష ప్రత్యక్షానుభూతిని పొందినప్పుడే మనకు సంపూర్ణ కృతకృత్యత కలుగుతుంది. అందుకే సమాధి సుషుప్తి సమేవ కృతకృత్యతాయాం తస్మాత్ నా తాభ్యాం కృతకృత్యత తథా శాస్త్రం చ అంటే అన్నిటి వల్ల రెండిటి ద్వారానే కృతకృత్యత కలగదు.
ఆ రెండింటి ద్వారా కృతజ్ఞత కలగదు. కానీ తథా శాస్త్రం ఇంకా శాస్త్రం చెప్పింది. ఏం చెప్పింది? శబ్ద ప్రమాణము ఏం చెప్పింది? ప్రమాణం చెప్పింది. తమేవ విదిత్వ అతిమృత్యుమేతి నాణ్య పంత విద్యతే జనాయ. తమేవ అంటే ఆ తమ పరమేశ్వరుని విదిత్వ తెలుసుకొనే, తమే విదిత్వ అతిమృత్యుమేతి మృత్యు యొక్క దుఃఖాన్ని మనం తొలగించుకోవచ్చు. లేదు మృత్యు యొక్క దుఃఖం అందరినీ వెంటాడుతున్నమాట. అది సామాన్య వ్యక్తి అయినా, విద్వాంసులైనా, యోగులైనా, యోగ సాధకులైనా, మహర్షులైనా, ఋషి మహర్షులు కూడా బాధిస్తున్నాడు. మృత్యు యొక్క దుఃఖం మహాన్ దుఃఖం అంట. కాబట్టి ఈ మృత్యు యొక్క దుఃఖాన్ని అతిక్రమించాలి అంటే తమేవ విదిత్వ పరంపిత పరమాత్మను తెలుసుకొనే అది సాధ్యమవుతుంది. తమే విదిత్వ అతి మృత్యు యొక్క దుఃఖాన్ని అతిక్రమించవచ్చు. నా అన్య పంత, అన్య వేరే పంత మార్గం ఏది లేదు. నా అన్య పంత విద్యతే అయినాయ. కాబట్టి ముక్తి మోక్షం వరకు వెళ్ళాలంటే అన్య మార్గం ఏదే మార్గం లేదు. పోవాలంటే పరమాత్మ యొక్క తెలుసుకునే, పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునే, పరమాత్మ యొక్క స్థితిని అనుభూతిని పొంది మాత్రమే మనం సమాధిని మోక్షాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఆ పరంపిత పరమాత్మ తెలుసుకున్నప్పుడే మనకు మోక్ష స్థితి కలుగుతుంది. అప్పుడే దుఃఖ అత్యంత నివృత్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ప్రామాణికంగా చూపించారు యజుర్వేదం యొక్క మంత్రము. అలాగే ఇంకోటి చూపిస్తున్నాయి ఇక్కడ, యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనం. కర్త ఏంటో ఈశుడు ఏంటో ఆ పురుషుని అంటే పురుష ఈశ్వరుడు ఆ పరమేశ్వరుని బ్రహ్మయుని బ్రహ్మతో యుక్తమైనటువంటి ఆ పరమేశ్వరుని అంటే బ్రహ్మజ్ఞానం బ్రహ్మ తత్వంతో యుక్తమైనటువంటి అనంత శక్తితో యుక్తమైన ఆ పరమేశ్వరుని తెలుసుకునే మనము ఈ మృత్యు యొక్క దుఃఖాన్ని, ఆధ్యాత్మిక ఆదైక ఆదిభౌతిక దుఃఖాలు అతీతం చేసుకోవచ్చు. ఇక్కడ అదే విధంగా చెప్పాలి. యదా పశ్యతే రుక్మవర్ణం. ఆ రుక్మవర్ణం అంటే కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం అని చెప్పి ఇక్కడ ఆ బ్రహ్మతో యుక్తమైనటువంటి అంటే కర్త, అన్నిటికీ కర్త ధర్త సర్వకర్త సర్వధర్త సర్వహర్త అయినటువంటి ఆ పరమేశ్వరుని తెలుసుకుని మనము మోక్ష యొక్క ఆనందాన్ని పొందవచ్చు. తదా విద్వాన్ పుణ్య అపుణ్య విధూయ. అటువంటి స్థితి ఏమవుతుంది? అప్పుడు విద్వాన్ పుణ్య పాపే విధూయ. అప్పుడు విద్వాంసుడు పుణ్యాలను పాపాలను విధూయ అంటే తొలగించుకొని దాన్ని దగ్ధబీజం చేసి నష్టం చేసి, అంటే ముక్తి మోక్షం కావాలనుకున్నటువంటి వ్యక్తి పాపాలు ఎలా చేయకూడదు, పుణ్యాల వల్ల వచ్చే ఫలితం కూడా ఆశించకూడదు అన్నమాట. మనం ఏ కర్మ పుణ్యం చేసినా పాపం చేసినా దాని ఫలితం అవశ్యంగా ఉంటుంది. పాపకర్మలు మనకు అసలు చేయకూడదు. పుణ్యకర్మలు చేయడం వల్ల ఏదైతే ఫల విశేషం కలుగుతుందో ఆ ఫల విశేషం కూడా నాకు వద్దు. పుణ్యము పాపము నాకు ఇవి ఏవి వద్దు అనుకున్నప్పుడే నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, మోక్షాందం కలుగుతుంది. అందుకే పుణ్య పాపే విధూయ, దాన్ని బాగా నిర్మూలించి తొలగించి, నిరంజన అంటే లేశమాత్రం అక్కడ ఉండకూడదు అన్నమాట. ఆ క్లేశాలు కోరికలు కామలు ఉండకూడదు అన్నమాట సాంసారిక విషయాల పట్ల. ఎప్పుడైతే తొలగించుకుంటామో పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపయతి. పరమయుక్తమైన పరమేశ్వరుని యొక్క సామ్యాన్ని పొందగలుగుతాడు. పరమం సామ్యం ఉపయతి పొందుతున్నాడు. అది ముందు ఉపనిషత్తులో చెప్పబడింది. అలాగే ఇంకోటి చెప్తున్నా ఇక్కడ, భూతేషు విచింత్య అంటే ప్రాణిలో బాగా ఆలోచించి విచారించామట. భూతేషు విచింత్య ధీరాహ ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. సో ప్రతి ప్రాణి విషయంలో సూక్ష్మంగా ఆలోచించి యథార్థంగా తెలుసుకొని చనిపోయి మళ్ళా ప్రేత్య అంటే చనిపోయి అస్మాత్ లోకాత్ అమృతా భవంతి, ఈ లోకం నుంచి వదిలిపోయి అమృతాన్ని భజంతి అంటే మోక్షస్థితిని పొందుతున్నారు. అమృత భవంతి అమృతులు అవుతా అంటే అమృతత్వాన్ని పొందుతున్నారు, అంటే మోక్ష పదిని పొందుతున్నారు, మోక్షానందాన్ని పొందుతున్నారు. కాబట్టి భూతేషు విచింత ప్రత్యేక ప్రాణి మాత్రని గమనించి పరిశీలించి, అంటే ప్రాణులనే కాకుండా పంచభూతాలు కూడా ఇవన్నీ నశ్వరమైనవి, శాశ్వతమైనవి కాదు. ఇవి కొంతకాలం వరకే, కొంత సీమిత కాలం వరకే ఇవి ఉంటాయి, తర్వాత నష్టమైపోతాయి. కాబట్టి మా నిత్యానందాన్ని ఇచ్చేటువంటి ఆ మోక్ష పదవి కొరకు మనం ప్రయత్నించాలి. అలాగా ఆలోచించి ధైర్యవంతులు ఆ యథార్థంగా తెలుసుకుని సమాజం ద్వారా జ్ఞానం ద్వారా ఆ మోక్షం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆ మోక్షని పొందిన తర్వాత ప్రేత్య చనిపోయి అస్మాల్ లోకాత్ అమృతా భవంతి, చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ శ్లోకం నుంచి వదులుకొని ఈ లోకాన్ని వదిలేసి బ్రహ్మాండాన్ని వదిలేసి అమృతా భవంతి అంటే అమృత అంటే బ్రహ్మలోకంలో అంటే బ్రహ్మాండంలో లీనమై ఉంటారు అని కేనోపనిషత్తు యొక్క వచనం కూడా చెప్పబడింది. అలాగే తస్య తావదేవ చిరం యావత్ నా విమోక్షే, తస్య తావదేవ చిరం దీర్ఘకాలం వరకు యావత్ నా విమోక్షే, ఎక్కడి నుంచి ముక్తిని తిరిగి రామో అంతవరకు మోక్షాన్ని పొందుతూ ఉంటారు ఒక జీవాత్మ. చెప్పాం కదా, జీవాత్మ ముక్తికి వెళ్ళినప్పుడు ఎంతకాలం వరకు ఉంటుంది?
ఎంతగా చాలా 32 కరుడు అంటే అన్ని సృష్టి ప్రళయ ఉత్పన్నమై నష్టమై, అంటే ఒక బ్రహ్మకాలం ఏం చెప్తామండి, ఒక బ్రహ్మకాలం అంటే ఒక సృష్టి కాలం బ్రహ్మకాలం అంటాం, ఒక సృష్టి ప్రళయకాలని బ్రహ్మకాలం అంటాం. అటు సృష్టి బ్రహ్మకాలాలు 32,000 కోట్ల సంవత్సరాల వరకు, అటు 32,000 కోట్లు సృష్టి ప్రళయం వరకు, అంత దీర్ఘకాలం వరకు జీవాత్మ మోక్షానందాన్ని పరమాత్మ యొక్క ఆనందం పొందుతూ ఉంటుంది. ఒక సృష్టి కాదు, అటు ఇప్పుడు ఒక సృష్టి ఇన్ని వేల కోట్ల ఒక సృష్టి చాలా 32 కరుడు, ఒక సృష్టి కాలము 4,32 కోట్ల సంవత్సరాలు. అలాగే రాత్రి కాలం ప్రళయకాలం కూడా అంతే ఉంటుంది. అటువంటి సృష్టి ప్రళయకాలం యొక్క స్థితి ఏదైతే ఉందో అటువంటి 32,000 కోట్ల సంవత్సరాలు అంతవరకు మళ్ళీ సృష్టి ప్రళయం అంత దీర్ఘకాలం వరకు ముక్తి యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటూ, మోక్షం పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ దీర్ఘకాలంగా చిరకాలంగా అక్కడే నైరంతర్యంగా సుఖాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి అత్యంత ఉత్కృష్టమైన స్థితి అనేది అక్కడ జీవాత్మ కలుగుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ మోక్షాన్ని పొందినప్పుడే కృతజ్ఞత కలుగుతుంది చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అస్తు, ఇంద్రియ సందేహం ఉందా? తో ద్వయోదివ సుషుప్తి సమాధికి సమానంగానే త్రేయస్య మోక్షానికి కూడా ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. కాబట్టి దానివలన కూడా మనకు కృతజ్ఞత కలుగుతుంది. నాతో రెండింటి వారి ద్వారానే కాదు కృతజ్ఞత అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. చూడండి, నెక్స్ట్ చూడండి. అయితే మహోదయ బ్రహ్మస్వరూపం అనేది సూక్ష్మమే గాని స్థూలమైతే కాదండి. అది ఒక అనుభవగమ్యం అండి. బ్రహ్మరూపం అంటే ఒక అనుభవం అనమాట. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అత్యంత, ఇప్పుడు స్థూలంగా ప్రత్యక్షంగా మనకు అనుభూతి ఇచ్చేది అత్యంత గాఢంగా నిద్రపోయినప్పుడు మనకు ఎంత మనసు తేలికగా ఉంటుంది, ఎంత అసలు ఎక్కడున్నామో ఎక్కడ పడుకున్నామో అసలు తెలియదు అన్నమాట. అంత ప్రశాంతంగా అంత తేలికగా ఉంటాం అన్నమాట. ఆ అనుభూతి నేను లేచిన నేను బాగా నిద్రపోయిన అనుభూతి నీకు ఉంటుంది అన్నమాట. నువ్వు బాగా నిద్రపోయినా, బాగా నిద్ర పట్టింది ఆ అనుభూతి నీకు కలుగుతున్నమాట. ఆమె సుఖం అస్వాప్సం అని చెప్తుంటాను, సుఖపూర్వకంగా నిద్రపోయా అని చెప్తుంటాం. అనుభూతి ఏంటి? అది బ్రహ్మరూపం, అతి సూక్ష్మంగా ఉంటుంది, అనుభవం ద్వారా తెలుస్తుంటుంది అన్నమాట. స్థూల వస్తువు పదార్థం. అందుకే పరమాత్మ నిరాకారం, ఆకారం లేనట్టు వాడు ఎందుకంటే ఇందుకోసం అన్నమాట. పరమాత్మ ఇంకా అంతే కాకుండా మనము ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం పెడితే అక్కడ స్థానం అనేది ఆక్రమించుకుంది. ఎంత సూక్ష్మ వస్తువు అనుకున్నాం, ఒక పదార్థం పెట్టి ఆ సూక్ష్మ రూపంలో అంత స్థానం. ఇప్పుడు సూది యొక్క నోకు ఎంత ఉంటుంది, సూది కొనభాగం ఎంత ఉంటుంది, అది నొక్కితే ఎంత ఉంటుంది, దానికి అక్కడ నొక్కినప్పుడు ఒక రంధ్రం అంటూ పడుతున్నమాట, ఒక స్పేస్ తీసుకున్నామట. కానీ పరమాత్మ అంత సూక్ష్మమైనటువంటి వాడు, అక్కడ అతనుకు ఉండటానికి స్పేస్ కూడా తీసుకోండి. ఏదో ఒక వస్తువు పెట్టుకుని ఒక స్పేస్ ఆర్డర్ తీసుకుంటున్నామట. పరమాత్మ అస్తిత్వం ఉంటుంది కదా, అంటే పరమాత్మ ఎక్కడ ఉంటుందో ఆ స్థలంలో అక్కడ స్థానం ఆక్రమించుకుంటుందా అంటే అక్కడ అంత సూక్ష్మంగా ఉంటాడు. ఆయనకు స్థలమే అవసరం లేదన్నమాట, స్థానం ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, అంత సూక్ష్మంగా ఉంటాడు ఆయన. స్థానం కూడా సంసారంలో ఏ పదార్థమైనా, ప్రకృతి అయినా జీవాత్మైనా అంటూ అనుస్వరూపంగా ఏదో ఒక లఘు సూక్ష్మాత్మ స్థానం ఆక్రమించుకుంటుంది. కానీ పరమాత్మ సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడ స్థానం కూడా ఆక్రమించుకోడు, అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు, అంత సూక్ష్మంగా ఉంటాడు. అటువంటి సూక్ష్మమైన పదార్థాన్ని తెలుసుకోవాలంటే మన బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. నిజంగా ఆ సూక్ష్మ కేంద్ర బిందువుకి వెళ్ళాలంటే మన మనసు నిలకడగా ఉండాలి. అందుకే అలా సూక్ష్ముడు మనకు కనిపించని వస్తువు పదార్థం మీద కేంద్రీకృతం చేయాలండి. మనకు కనిపించే వస్తువున మనసు కేంద్రీకృతం చేయొచ్చు, కానీ కనిపించని వస్తువు పదార్థం మీద మనం కేంద్రీకృతం చేయాలంటే మన మనసు ఎంత నిలకడగా ఉండాలి. అందుకే చాలా మంది సమాధిలో ధ్యాసలో ఉన్నప్పుడు ఒక్కోసారి బాగా సూక్ష్మంగా కొంచెం ఏకాగ్రత కలిగింది అనుకోండి, అక్కడ కింద పడిపోతుంటారండి. సూక్ష్మంలోకి వెళ్ళిపోయే కొద్దీ అక్కడ మనసు నిలబడలేడం అన్నమాట. ఆధారం లేదు మనకు. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలంబనంగా చేసుకుని వెళ్తూ ఉన్నాం సమాధిలో, ఏదో ఒక మంత్రానుష్ఠాన్ని, గాయత్రి అనుష్ఠాన్ని, ఓంకార అనుష్ఠాన్ని, ఏదో ఒక శ్లోకం తీసుకొని చింతన చేసుకుంటూ పోతున్నాడు. ఒక కేంద్ర బిందును ముందు పెట్టుకుని వెళ్తున్నామాట. ఆ కేంద్ర బిందువు ఉన్నంత వరకు దాంట్లో వెళ్తూ ఉంటాం, సూక్ష్మంగా వెళ్తూ ఉంటాం. ఆ సూక్ష్మ బిందువుని దాటి లోపలికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నిలబడలేము మన మనసు, అంటే కింద పడిపోతాం. దానికి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎందుకు? ఆ కనిపించినటువంటి ఆ సూక్ష్మమైన బిందు మీద నడవాలన్నమాట. అక్కడ మనసులో అక్కడ నడిపించాలన్నమాట. అక్కడ నడిపించాలంటే ఎంత ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సర్కస్ చేసే వాళ్ళు ఒక బాగా సన్నటి తాడు కట్టేసి ఈ పక్క ఆ పక్క దాన్ని నడుస్తూ ఉంటారండి. వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే మన స్థూలమైన వ్యక్తి, మన స్థూల బుద్ధి కలిగిన వ్యక్తి, మనకు బ్యాలెన్స్ ఉండదు అన్నమాట.
ఒక పెద్ద గోడ మీద అయితే నిలవచ్చు, కానీ ఎంత పెద్ద గోడ మీద అక్కడ భయపడుతూ ఉంటామట. చుట్టూ ఈ పక్క ఆ పక్క పెద్ద గొయ్యి ఉందనుకోండి, అక్కడ నడవాలంటే ఆ భయంతో కింద పడిపోతామట. అటువంటిది చిన్న చిన్న పిల్లలు సర్కస్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాము. చిన్న పతలాగా ఉండే ఒక తాడు కట్టేసి ఒక ఏదైనా దాని మీద నడుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మం అంటే మనకు స్థూల వస్తువుని పోల్చుకుంటే అది సూక్ష్మం అంట వాళ్ళ దృష్టిలో. అంతకంటే సూక్ష్మమైన మీద మనం నడవాలన్నమాట, మన మనసును తీసుకెళ్ళాలన్నమాట. అప్పుడు ఆ మనసు నిలబడమాట. అందుకే మనం ఎక్కువసేపు కూర్చున్నామన్నమాట. దానికోసం ప్రాక్టీస్ చేయాలి. ఆ కనిపించని సూక్ష్మ బిందువు మీద ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క ఆనందభూతిని మనం పొందవచ్చు. లేదంటే పరమాత్మ యొక్క ప్రకాశం తేజవంతంగా ఉంటుంది. మనం ఆ తేజవంతమైన ప్రకాశం చూడాలన్నా కూడా మళ్ళీ ఆ శక్తి, ఆ సామర్థ్యం కాదు. ప్రతి ఒక్కరు ఆ తేజవంతమైన ప్రకాశం తట్టుకోలేదండి. ఆ ప్రకాశానికి అంత ప్రకాశవంతంగా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. ఏముంటుంది అనుకో, అంత తేజవంతం. దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రకాశం మనం తట్టుకోలేమన్నమాట. పరమాత్మకి దూరంగా ఉన్నప్పుడు అంత తేజవంతంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళినా కూడా మనం దాని యొక్క ప్రకాశం తట్టుకోలేము. దానికోసం ఎంతో ప్రయత్నించాలి, ఎంతో అభ్యసించాలన్నమాట. కానీ స్థూలంగా ఉన్నటువంటి పదార్థం వరకు మనం వెళ్తూ ఉంటాము. అక్కడి నుంచి సూక్ష్మం వెళ్ళాలంటే అక్కడ మనం తిరిగి కింద పడిపోతుంటామట. అక్కడనే మనం బాగా ప్రాక్టీస్ చేయంగా అభ్యాసం చేస్తుంటే ఆ సూక్ష్మతత్వమైన ఒక దారం పోగు లాంటి మీద కూడా నడుస్తూ మనం అదే ధార కంటిన్యూటీ ప్రకారంగా ధ్యాన స్థితి నుంచి సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దానికోసం మనం ప్రయత్నించాలి. చాలా మందికి మన మనసు నిలకడ లేదు, ఎందుకంటే మనం నిలబడలేకున్నాం, అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేకున్నాం అట. స్థూలంగా మనం చూస్తున్నాం. కాబట్టి స్థూలమైన పదార్థాల మీద మన కంటికి కనిపించే పదార్థం మీద మనం నిలకడగా లేకుండా ఉన్న బ్యాలెన్స్ పట్టుకోలేకున్నాము. అటువంటి సూక్ష్మమైనటువంటి పరమేశ్వరుని మనం మీద ఫోకస్ చేయాలంటే ఎంత బ్యాలెన్స్ ఉండాలి, మనకు స్థిమితంగా ఉండాలంట. నీ శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్ళాలండి. ఈ స్థూల శరీరాన్ని అతిక్రమించి లోపలికి వెళ్ళాలి. నువ్వు స్థూలమైన శరీరాన్ని అతిక్రమించి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నీ శరీరం అంతా స్తబ్దం అయిపోతుంది, పూర్తిగా నిశ్చేష్టమైపోతుంది. దీంట్లో ఏ గతివిధి పనిచేయదండి. లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు మహాన్ తేలికగా ఉంటుంది. అంత తేలికగా ఉంటుందంటే ఆ బుద్ధి సక్రియంగా ఉంటుంది. మళ్ళీ శూన్యస్థితి కాదండి. శూన్యస్థితి అంటే బరువుగా ఉంటుంది నీకంతా. నీకు అసలుకి ఏది బోధపడదు. నిజంగా సమాధి స్థితి, ధ్యాన స్థితి కలిగిందంటే నీ శరీరం నిస్తబ్దం అవుతుంది, నిశ్చేష్టం అవుతుంది. అత్యంత తేలికగా సూక్ష్మ బిందువు లోపలికి వెళ్తూ ఉంటావు. అక్కడ నిలబడి మనకు ప్రాక్టీస్ ఏంటంటేనా మనకు అప్పుడు మీకు ఆత్మ వేరు, ఈ శరీరం వేరు వివేక ఖ్యాతి నీకు కలుగుతుంది అన్నమాట. నీకు స్పష్టంగా బోధపడుతుంది. ఒక కవచాన్ని తొడుక్కున్నా అనే భావన నీకు కలుగుతుంది. ఈ శరీరాన్ని చూడగానే ఒక కవచంలాగా అనిపిస్తుంది. ఎందుకు ఈ కవచం నాకు అంటి పెట్టుకున్నాను, ఈ కవచాన్ని వదిలేయాలి. నా అసలు స్వరూపం ఇది, నా ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఆనందంగా ఉంది, ఈ ఆనందానుభూతిని పొందాలి అని చెప్పి జీవాత్మ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి దానికోసం సూక్ష్మ బిందువు నిలవడం మనం ప్రయత్నించాలి. అది సమాధి ద్వారా, ధ్యానం మెడిటేషన్ ద్వారా చేయంగా మనకు అది సమాధిని నిలకడబోతున్నామట. సమాధి కూడా ఏంటంటే అత్యంత సూక్ష్మ బిందువుని కేంద్రీకృతం చేసుకుంటామట. ఒక విషయంలో యథార్థమైన స్థితిని పొందుతూ ఉంటామట. అలాగే అక్కడ నిలబడి ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ తర్వాత పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ప్రత్యక్షంగా అనుభూతిని పొందవచ్చండి. దానికోసం ప్రయత్నించాలి. అస్తు. చూడండి 119 సూత్రానికి భూమిక చూడండి. సుషుప్తి సమాధి మోక్షేషు మోక్షస్య ఉత్కృష్టత్వం ఉక్తం. అంటే సుషుప్తి సమాధిలో, సుషుప్తి కన్నా సమాధి కన్నా మోక్షేషు అంటే మోక్షస్య ఉత్కృష్టత్వం ఉక్తం. మోక్షం అత్యంత ఉత్కృష్టమైంది అని చెప్పాం. ఎందుకంటే సమాధి కూడా 3 గంటల సేపు కన్నా ఎక్కువ కూర్చోలేము. మళ్ళీ శరీరానికి ఆకలి దప్పికలు వేస్తాయి, మళ్ళీ అక్కడి నుంచి లేచిపోవాల్సి వస్తుంది, లేచినప్పుడు మళ్ళీ సామాన్య స్థితి ఉంటుందన్నమాట. అప్పుడు సమాధి బ్రహ్మరూపమైన స్థితి ఉండదన్నమాట. అది కొంతకాలం వరకే ఉంటుంది. అలాగే సుషుప్తి కూడా మనకు 4-5 గంటలు బాగా మంచిగా నిద్రపోయి 4-5 గంటలు పర్యాప్తం అవుతుందండి. అక్కడ మళ్ళీ లేచి కూర్చుంటాం, అక్కడ సమాధి భంగం అవుతుంది అన్నమాట. అక్కడ బ్రహ్మరూపత ఉండదన్నమాట. కానీ నిరంతరంగా నియమితంగా ఉండేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు మోక్షంలో ఉంటుంది. అదే అత్యంత ఉత్కృష్టమైన స్థితి, అత్యంతమైన ఉత్కర్షమైన స్థితి అదే అన్నమాట. దాన్ని మించిన ఉత్కర్షమైన స్థితి ఏది ఉండదు, మోక్షం తప్ప. అందుకే మోక్షస్య ఉత్కృష్టత్వం ఉక్తం. మోక్షం అత్యంత ఉత్కృష్టమైంది అని చెప్పుకున్నాం. అంటే సాంసారిక విషయవాసులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీకు సంసారంలో ఎంత ఐశ్వర్యం, ఎంత బలము, ధైర్యము, సాహసము, అన్ని పరాక్రమం అన్ని ఉన్న, బుద్ధి బలము అన్ని ఉన్నాయి. ఎంత చక్రవర్తి సామ్రాజ్యము కలిగిన వ్యక్తికి ఏ విధంగా అన్ని ఐశ్వర్య సకల భోగ భాగ్యాలు ఉంటాయో వీటి వల్ల వచ్చే సుఖం కన్నా మోక్షం ద్వారా వచ్చే సుఖం అత్యంత ఉత్కృష్టమైంది. దానికి మించి ఇంకే సుఖం ఉండవన్నమాట. సంసారంలో నువ్వు ఎంత ఊహించుకున్నా కూడా అన్ని సకల భోగ భాగ్యాలు అందించినప్పటికీ కూడా అది మోక్ష సుఖానికి ఎప్పటికీ సమానం కాదు. మోక్ష సుఖానికి సమానం కాదు. అది మోక్ష సుఖము ఈ సాంసారికంలో ఉండే అత్యంత
ఉత్కృష్టమైన సుఖం ఏదైతే రెండు సమానమైనప్పుడు దానికోసం ప్రయత్నించడం ఎందుకు? అది అది కొన్ని వేల రెట్లు ఎక్కువ అండి. మోక్షం యొక్క సుఖాన్ని మాటలు అంత మహాన్ ఆనందానుభూతి పొందుతాం అన్నమాట. అది సంకల్ప సిద్ధి చేత బ్రహ్మాండాన్ని పూర్తిగా మనం యథార్థంగా తెలుసుకోగలుగుతాం. బ్రహ్మాండాన్ని, జీవాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క శక్తి స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అంత మహాన్ ఉత్కృష్టత స్థితి అనేది మీకు మోక్షంలో కలుగుతుంది. అత్యంత ఆనందం మోక్షంలో కలుగుతుంది. కాబట్టి ఆ విషయం గురించి ఉత్కృష్టతను చెప్పామంట. మోక్షస్య ఉత్కృష్టత్వం ఉక్తం తస్య చ తాభ్యాం భేదోపి దర్శిత. ఆ మోక్షంలో ఉండే స్థితి ఎలా ఉంటుంది, సమాధి సుషుప్తి స్థితిలో ఎలా ఉంటుందో అది కూడా మనం భేదం చూసామట. సమాధి సుషుప్తిది సశరీరంగా ఉంటుంది, అంటే సబీజంగా ఉంటుంది. మోక్షస్యం అనేది బీజరహితంగా ఉంటుంది, శరీర బీజం అంటూ ఉండదు అన్నమాట. అందుకే దాని ఆ రెండింటి మధ్య భేదం కూడా చూసాము. అదునా ఇప్పుడు మళ్ళీ సుషుప్తి సమాధ్యో, సుషుప్తి సమాధికి మధ్యలో, సుషుప్తి సమాధ్యో అంటే సమాధేహి, సుషుప్తి సమాధ్యో అంటే సమాధి ఉత్కృష్టత్వం ఉచ్యతే. ఇప్పుడు సుషుప్తి సమాధి యొక్క ఉత్కృష్టత కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నామాట. సుషుప్తిత సమాధి వైశిష్ట్యం, సుషుప్తి వలన సమాధి వైశిష్ట్యం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రదర్శించబడుతుంది. అలాగే యద్ అభ్యాస వైరాగ్యాభ్యం లబ్ధ సమాధి భవతి, అలాగే అభ్యాసం చేత వైరాగ్యం చేత సమాధి ప్రాప్తి కలుగుతున్నమాట. జీవన్ముక్తో జీవన్ సన్ అంటే జీవన్ముక్త పురుషులు ఎవరైతున్నారో, యోగి ఎవరైతున్నారో, జీవన్ముక్త అంటే జీవనం ఉంది కానీ ముక్తుడు అయిపోయాడు. జీవనం త్యాగం చేయగానే ముక్తిలోకి మోక్షంలోకి వెళ్ళిపోతాడు. అటువంటి పురుషులు ఎవరైతే సాంసారిక విషయ వాసనలు దగ్ధబీజం చేశారో, నష్టం చేశారో వాళ్ళకి తెలిసిపోతున్నమాట. నా ఈ శరీరం త్యాగం చేయగానే, ఈ శరీరం వదిలివేయగానే నేను డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోతాను. వాళ్ళని జీవన్ముక్త పురుషులు అంటామట. అంటే జీవనం ఉండగానే ముక్తుడు అయ్యారన్నమాట, అంటే మోక్షాన్ని పొందగలిగారన్నమాట. వాళ్ళకి అటువంటి వ్యక్తులు మనం చూస్తున్నామట, ప్రత్యక్షంగా చూస్తున్నామట. అందుకే మోక్ష స్థితికి అనుభూతి ప్రత్యక్షంగా కలుగుతుంది. అలాగే జీవన్ముక్త అంటే జీవన్ సన్ ముక్త, జీవనం ఉండగానే ముక్తుడయ్యారు. అటువంటి వ్యక్తి, అటువంటి యోగ సాధకుడు ఎవరైతే ఉన్నారో, జీవన్ సన్ ముక్త నాతో నితాంత ముక్తస్య స శరీరత్వాత్. అట్లా సమాధి సుషుప్తిలో ఉండే వ్యక్తికి జీవన్ముక్తి స్థితి కలుగుతుందన్నమాట. జీవనం ఉండగానే ముక్తి స్థితి కలుగుతుంది, కానీ నితాంత ముక్తి ఉండదు అన్నమాట. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు ఆ ముక్తి ఉంటుందన్నమాట. అంటే శరీరం ఉన్నంత వరకు కొంచెం శరీరం యొక్క ధర్మాలు ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. నితాంత ముక్తి అంటే ఎప్పుడు శరీరం త్యాగం చేస్తామో, శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు నితాంత ముక్తి, ఆత్మ యొక్క స్వరూపం అనేది, ఆత్మ యొక్క యథార్థమైన స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపాన్ని విలీనం చేస్తుంది, పరమాత్మలో లీనమైపోతుంది. అది నితాంత ముక్తి అంటాము. అది నితాంతమైన ముక్తి అన్నమాట. కాబట్టి నాతో నితాంత ముక్త తస్య శరీరత్వ. కాబట్టి సమాధి సుషుప్తిలో శరీరం ఉన్నంత వరకు నితాంత ముక్తి కలగదు. శరీరం త్యాగం చేయగానే అప్పుడు నితాంత సంపూర్ణమైనటువంటి ముక్తి నీకు కలుగుతుంది అని ఇక్కడ చెప్పబడింది అనమాట. సచ చరమ దేహో, దాన్ని ఏమంటాం, చరమ దేహం, అంతిమ దేహం అన్నమాట. ఆ దేహం వదిలేగానే ఇంకా ముక్తి మోక్షానికి వెళ్ళిపోతావు. దాన్ని ఏమంటాం, చరమ దేహ. సచ చరమ దేహో యావత్ హస్త తావత్ దోషయోగ క్లేశ కర్మ యోగవాన్ భోగారూఢ చక్రభ్రమణవత్ ధృత శరీరో నానార్థ భాగ్ భవతి నా అనర్థ భాగ్ భవతి తస్య తావదేవ చిరం యావత్ నా విమోక్షే ఇత్యేవం ఆహా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యావద్ హస్త తావత్ దోషయోగ. ఎప్పటి వరకైతే ఈ శరీరం ఉంటుందో, పంచావయవాలు అంటే శరీరం యొక్క అవయవాలు ఉంటాయో అంతవరకు, అంటే శరీరం యొక్క క్రియాకలాపాలు గతివిధి నడుస్తూ ఉంటుందో, యావత్ హస్త తావత్ దోషయోగ అంటే క్లేశ కర్మ యోగవాన్. అంటే క్లేశాలు కర్మలు యోగం అంటే శరీరం ఉందంటే ఏదో కర్మ చేయాలంట. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఆకలి తెప్పికలు వేస్తే అక్కడ కర్మ చేయాలి, తినాలి. అలాగా అంటే క్లేశ కర్మలకు ఉంటాయన్నమాట. కాకపోతే ఆ కర్మల్లో లిప్తం కాడనమాట. కర్మల్లో లిప్తం కాకుండా ఉంటాడు ఏదో చర్మదేహ వ్యక్తి. అంటే జీవన్ సన్ ముక్త, జీవనం ఉండగానే ముక్తుడైన పురుష వ్యక్తి. శరీరం ధర్మం కాబట్టి దానికి ఆకలి తెప్పికలు తీర్చడం కోసము
మామూలుగా నిర్లిప్తంగా ఉంటూ దానికి దేహ పోషణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కొంచెం క్లేశ కర్మలు ఉంటాయన్నమాట. ఎలాగుంటాయంటే చక్ర భ్రమణవత్ ధృత శరీర. ఒక చక్రం తిప్పామండి, తిరుగుతూ ఉంది, వేగంగా తిరుగుతూ ఉన్నామట. అది తిప్పుతున్నాం కాబట్టి ఇప్పుడు కరెంటు తోటి ఏదైనా చేతితో తిప్పుతూ ఉంటామట. ఆ కరెంటు ఉన్నంత సేపు ఏమవుతుంది, చక్రం తిరుగుతూనే ఉంటుంది. చేతితో తిప్పినప్పుడు తిరుగుతూనే ఉంటుంది చక్రం. కానీ ఎప్పుడైతే మనం చెప్పడం ఆపేసాం, చేతితో కావచ్చు, విద్యుత్ కరెంటుతో కావచ్చు, ఆ చక్రం ఆ కరెంటు పోయిన తర్వాత కూడా ఆ చక్రం దాంట్లో గతి ఉన్నంత సేపు తిరుగుతూనే ఉంటుందని. మనం తిప్పడం లేదు, కానీ దాంట్లో గతి వేగంగా ఉంది. ఆ వేగం మీద ఆ గతి తిరుగుతూ ఉంటుంది. అలాగే మన శరీరం యొక్క గతి వేగంగా ఉంది కాబట్టి మన దగ్ధ బీజభావం అయిపోయినప్పటికీ కూడా, సాంసారిక విషయాల పట్ల ఆ కోరికలు నశించిపోయినప్పటికీ కూడా ఆ గతి ఉన్నంతసేపు, అంటే ఆ శరీరం ఉన్నంతసేపు మనకు కొంతవరకు క్లేశ కర్మలు ఉంటాయి. అది శరీరం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనసును కొంచెం కష్టపెడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ చక్రం ఏ విధంగా విద్యుత్ పోయిన తర్వాత కూడా గతి ఉన్నంతసేపు తిరుగుతూ ఉంటుందో, అలాగే జీవన్ముక్త సన్ అంటే జీవనం ఉండంగానే ముక్తుడైన పురుషుడు కూడా ఆ జీవనం ఉన్నంతసేపు, ఆ శరీరం ఉన్నంతసేపు, ఇప్పుడు జీవనముక్తుడు అయిపోయి అని చెప్పి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అంట. ఆ జీవనం యొక్క గతి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ గతి పూర్తి అయిపోయేంత వరకు ఆ శరీరాన్ని ధరిస్తూ దాన్ని చేస్తూ నిర్లిప్తంగా ఉంటుంది. కర్మలతో నిర్లిప్తంగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎప్పుడు జీవన నష్టం అయిపోతుందో అప్పుడు డైరెక్ట్ గా ముక్తికి వెళ్ళిపోతామట. అందుకే చరమదేహ అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఎలా ఉంటే క్లేశకర్మ యోగవాన్ భోగాలుడ అంటే చక్ర భ్రమణం. భోగాలుడు అంటే భోగాలు ఏ విధంగా ఆరుడే ఉంటాయంటే చక్ర భ్రమణవత్ ధృత శరీర. చక్రం ఏ విధంగా గతి ఉన్నంతసేపు భ్రమణం చేస్తూ తిరుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా యోగి నిర్లిప్తంగా నా అనర్థ భాగ్ భవతి అంటే ఎటువంటి అర్థానికి భాగస్వాములు కాకుండా నిర్లిప్తంగా నిష్కాం భావతోటి అక్కడ కేవలం జీవనం కొనసాగించడం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఏదో ఆసక్తిపూర్వకంగా చేయడం, కామనాపూర్వకంగా ఏ పని చేయడు, ఏ కర్మలు చేయడమాట. కాబట్టి నా అనర్థ భాగ్ భవతి తస్య తావదేవ చిరం యావత్. ఎందుకంటే తస్య అతనికి అదే చిరం అంతిమ శరీరం, అంతిమ దేహం అట. యావత్ నా విమోక్షే, ఎప్పటివరకు మోక్షని పొందలేడు అంతవరకు అలాగే ఉంటాడు. తర్వాత మోక్షని పొందిన తర్వాత మళ్ళీ శరీరం త్యాగం చేసిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉండదు, అంటే పరమాత్మ యొక్క స్థితిలో లీనమైపోతాడు. కాబట్టి ఆ విషయంలో ఇత్యేవం ఆహా ఈ విషయంలో చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పబడింది? అస్తు, దీని యొక్క ప్రస్తావన మనం రేపు చెప్పుకుందామండి. ఇందులో ఒక సందేహం చెప్పండి మోక్ష విషయంలో. దీని యొక్క సమాధానము వాసనాయా అనర్థ ఖ్యాపనం. వాసన అనర్థ ఖ్యాపనం కలుగుతుంది. దోష యోగేపి, దోషం యోగం ఉన్నప్పుడు కూడా నా నిమిత్తస్య ప్రధాన బాధకత్వం. అది ఏ విధంగా మన శరీరంతో యుక్తమైన ఉన్నప్పుడు ఈ విధంగా బాధ కలిగించే ముక్త పుస్తకం ఈ విధంగా అక్కడ బాధ ఉంటుంది కదా, బాధ ఉన్నప్పుడు దేశ కష్టాలు ఉంటాయి కదా, అటువంటి అప్పుడు మళ్ళీ ఏమన్నా సంసార బంధానికి లోను కాడా అనే విషయాన్ని తీసుకొని మళ్ళా వాసన ఏ రకంగా ఉంటుంది, అది ఏ రకంగా దగ్ధబీజభావం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ముందు ప్రస్తావించాడు. అది మనం రేపు దీని యొక్క భాష్యము కొంచెం సూక్ష్మంగా ఉందని రేపు చెప్పుకుందామండి. అస్తు, ఇందులో పైన చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తాను మహోదయ, అర్థమైంది. వినిపిస్తుందండి. ఎలా ఉంటుంది ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది మనం మోక్షం అంటుంటాం, సమాధి అంటుంటాము. దానికి తేడా వ్యత్యాసం తెలుస్తుందా? నేను చాలా రోజులు ధ్యానం చేస్తున్నా అండి, సమాధి కలుగుతుందండి. సమాధి స్థితిని పొందడం గొప్ప విషయం అండి. మనకు సమాధి కలిగింది అంటే కూడా మనకు ఎంతో అనుభూతిని కలిగినామంట. సంసారంలో ఉంటూ సమాధిని పొందగలిగినామంటే ఎంతో ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. అది ఇక్కడ శరీరంలో ఉంటూ పడి ఎంతో ఉత్తమమైన స్థితి. ఆ సమాధి స్థితిని మనం పొందాలి. సమాధి స్థితి అంటే నీకు సాంసారిక విషయాల పట్ల ఎప్పుడు విరక్తి కలిగి ఉంటుందన్నమాట. అది కలగలేదంటే మనకు ఇంకా ఆకర్షణ ఉంది. సామాన్యంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. సామాన్యంగా సాంసారిక విషయాల పట్ల ప్రభావితం కాకుండా ఉండటం కోసం మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. వాటిని యథార్థంగా తెలుసుకుని అతిక్రమించి మనము ఆ సమాధి యొక్క సుఖాన్ని, ధ్యానం యొక్క సుఖాన్ని పొందాలి అంటే దానికోసం విశిష్ట ప్రయత్నం చేయాలి. మన కర్మల్లో తేడా కనిపిస్తుందండి. మనం
ధ్యాన స్థితి మనకు బాగా నడుస్తుంటే ప్రతి మన క్రియల్లో మన చేష్టల్లో మనం చేసే ప్రతి దినచర్యలో కూడా ఒక వ్యవస్థితంగా ఉంటుందన్నమాట. ఒక నియమబద్ధంగా ఉంటుంది, ఒకటి వ్యవస్థితంగా ఉంటుందన్నమాట. అంటే మనలో ఉండే దోషాలు మన ఇంకేమి ఉన్నాయి, ఎటువంటి సంస్కారం ఉన్నాయి, ఎటువంటి సంస్కారం దూరం చేసుకోవాలి అనే విషయాలు ముందు నీలో ఉండే సంస్కారాలను పూర్తిగా దగ్ధబీజం చేసుకుంటామట. అంటే ఏవైతే కర్మలను వృద్ధి చేయించుకోవాలో వాటిని వృద్ధి చేసుకోవడము, ఏవైతే కర్మలను నశింపజేసుకున్న వాటిని నష్టం చేయడం అనేది చేసుకుంటామట. అది సమాధి ద్వారా కలుగుతుంది. మనలో ఉండే యథార్థ స్వరూపం అంటే అసలు నువ్వు ఎవరివి, ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఇంతవరకు ఏం చేశావు, ఇంతవరకు ఏం చేయలేదు, ఇంతవరకు సమయాన్ని ఎంత వ్యర్థం చేశావు, ఇంకా నా దగ్గర ఎంత సమయం ఉంది, ఈ సమయంలో నేను ఈ సమాధిని పొందగలుగుతాను లేదా నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళగలుగుతాను లేదా అనే విషయం బిట్ల మీకు ఒక అవగాహన, ఒక స్వరూపం అనేది మీకు యథార్థంగా సంస్కారాలు మనలో ఉండే ఆలోచనలు, మనలో ఉండే కోరికలు మనవే తెలియవండి చాలా మందికి. అసలు మన స్వరూపం అంటూ మనకు తెలియదు అన్నమాట. అంటే ముందు మన యొక్క స్వరూపం అని తెలుసుకోవాలంటే అది ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా కేటాయించాలి. చాలా మంది రోజు జపానుష్ఠానంలో లీనమవుతుందండి, ఈ అనుష్ఠానం చేస్తున్న అనుష్ఠానం స్థూలంగా కళ్ళు తెరిచి మనం ఏ విధంగా పూజలు అభిషేకాలు చేస్తుంటామో అది ఒక అనుష్ఠానం, స్థూలమైన అనుష్ఠానం. కానీ సూక్ష్మమైన అనుష్ఠానం చేయాలండి. అది అనుష్ఠానమే, కానీ సూక్ష్మంగా లోపలికి ప్రవేశించడం కోసం స్థూలానుష్ఠానం చేశాం. కానీ మనం కళ్ళు మూసుకొని అన్ని పక్కన పెట్టేసి స్థూల క్రియాకలాపాలను పక్కన పెట్టి సూక్ష్మంగా అంతర్ముఖంగా ఏదో ఒక విషయంలో పూర్తిగా లీనం కావాలి. అప్పుడే నీకు నీ యొక్క గతివిధి ఏంటి అని తెలుస్తున్నమాట. శరీరం ఎంత స్థిరంగా ఉందో, ఇప్పుడు లౌకికంగా భౌతిక క్రియాకలాపాల మీద, వస్తువుల మీద, పదార్థాల మీద, భగవంతుడి మీద మనం దృష్టి పెట్టాం కాబట్టి స్థూలంగా మనకు అక్కడ మనసు ఉంది. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు, అంతర్ముఖంగా అయినప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ రకంగా పరమాత్మ లీనం అవుతుంది లేదా, ఆ కణకణంలో వ్యాపించినటువంటి పరమాత్మ మీద మనం ధ్యాస ఉందా లేదా అని మనకు తెలుస్తున్నమాట. స్థూలంగా ఎన్ని పూజలు క్రియాకలాపాలు చేసినా సూక్ష్మంగా కూడా మనం ధ్యానం కోసం ప్రయత్నం చేయాలి. అందుకే పెద్ద పెద్ద సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థూల క్రియల్ని మనం సామాన్య వ్యక్తులకు చేస్తున్న అభిషేకాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఎటువంటి ఉన్నాయో అవి స్థూల వ్యక్తులు, సామాన్య వ్యక్తులు చేస్తూ ఉంటారట. కొన్ని పెద్ద పెద్ద యోగులు, సాధకులు ఎవరుతున్నారో వాళ్ళు అవన్నీ త్యాగం చేసి సూక్ష్మంగా సమాధులు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటూ ఉంటారన్నమాట. ధ్యానం ద్వారానే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. నిజంగా మన సంకల్పం ఉంటే దానికోసం ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. దానికోసం ప్రయత్నించాలి. అస్తు. ఇంకా ఎందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అస్తు. తది ప్రకృతం అనుసరామః. సో రేపు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్దామండి. అస్తు. తది మంత్ర పాఠః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. రేపు యొక్క ప్రస్తావన మనలో ఎటువంటి వాసనలు ఉంటాయి, ఎటువంటి కర్మలు ఉంటాయి అనే విషయం ప్రస్తావించబడుతుంది. పుణ్యం చేయడం ఎటువంటి పుణ్యం కలుగుతుంది, పాపాల వల్ల ఎటువంటి కర్మలు కలుగుతాయి, పాప పుణ్య కర్మాసనం వల్ల వాసన ఏ విధంగా ఉంటుంది, ఆ సంస్కారం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని, విషయ వాసన గురించి, ఇక్కడ దోషాల గురించి, వాటి యొక్క సంస్కార ఏ విధంగా ఉంటాయి అనేది ఆ విషయం గురించి ప్రస్తావించబడుతుంది. అది మనం రేపు చూద్దామండి. అస్తు.